హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా ఈ దుంప సారాలని ఎర్రదుంపల్ని గాబు అయితే తీస్తున్నారు. చూడండి, మీకైతే ఈ ఎర్రదుంపల్ని ఏ విధంగా గాబు తీస్తున్నారో నేనైతే దగ్గరుండి చూపిస్తాను. చూడండి, ఎర్రదుంపలు ఊడ్చేది అయితే నేను చూపించాను. ఇప్పుడైతే గాబు తీసేది నేనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎంతో చక్కగా మా రైతమ్మలు అయితే గాబు అయితే తీస్తున్నారు. మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, చూడండి, ఈ ఎర్రదుంపల్ని ఇలా గాబు తీస్తేనే గట్టి బలంగా దిగుతాయి అన్నమాట. చూడండి, ఇదే మొత్తం అయితే గాబు తీసిందే. ఇదైతే ఉదయం నుంచి తీస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఎంతో కష్టపడి అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఎర్రదుంపలు తవ్వేది కూడా నేనైతే ఇంకోసారి తీసి పెడతాను ఫ్రెండ్స్ వీడియో. చూడండి, మా రైతమ్మలు అయితే ఎంతో చక్కగా ఈ ఎర్రదుంపల గాబుని అయితే తీస్తున్నారు. చూడండి, ఏ విధంగా తీస్తారనమాట మా ఏరియా. మీ ఏరియా ఏ విధంగా తీస్తారో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అమ్మ, బాగున్నారా? అన్నం తిన్నారా లేదా మధ్యాహ్నం? ఓకే ఓకే, బాగా కష్టపడుతున్నారమ్మా. పాములు ఏమైనా ఉంటాయా? లేవా? ప్రస్తుతానికి అయితే లేవట ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి దగ్గర పాములు, జర్రీలు, కప్పలు అనేది చాలా ఉంటాయి మా ఏరియా. చూడండి, చాలా డొంక అయితే ఉంది. చూడండి, ఇలాంటి దగ్గర పాములు కానీ, కప్పలు కానీ, చాలా రకాలైన జంతువులు ఉంటాయి ఇక్కడ. అయినప్పటికీ ఈ గాబు అయితే ఎంతో చక్కగా తీస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ గాబు తీసింది ఏ విధంగా తయారవుద్దో నేనైతే చూపిస్తాను. చూడండి, నేనైతే ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, గాబు తీయనప్పుడు ఏ విధంగా ఉంటుంది అనమాట. గాబు తీసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే గాబు తీసింది ఫ్రెండ్స్. గాబు తీసింది ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా నీట్గా, చాలా చక్కగా ఉంటుంది. ఇదైతే మొత్తం గాబు తీసింది. చూడండి, ఈ విధంగా తయారవుద్ది అనమాట గాబు తీస్తే. దాన్ని బట్టి మా రైతమ్మలు అయితే ఎంతో కష్టపడి ఈ గాబు అయితే తీస్తున్నారు. చూడండి, సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.